విద్యార్థులు అందరెట్లరు మంచిగున్నారా? మన గిద్దమ్మ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇయాల్టి ముచ్చట్లు చూసే ముందుగా పెద్దార్థాలు చూద్దాం పాండ్రి. గాంధీ భవన్ లో పెట్టిండ్రు కార్యకర్తల ముఖాముఖి, కార్యకర్తలకు ఇచ్చిండ్రు మంత్రుల హిమ్మతి. మూసీ నది శుద్ధిపై సర్కారు జోరు, ఇంటింటికి తిరిగి చేస్తున్నారు సర్వేలు. వైసీపీ పార్టీకి నేతల రామ్ రామ్, ఆంధ్రాల జోరుగా ఆయారాం గాయారాం. పట్నంలా రెచ్చిపోతున్న అల్లరి మూకలు, దినామోతాన జరుగుతున్నాయి దాడులు. బొంబాయిని ముంచుతున్న వానలు, వరదల మునిగి పోతున్నాయి పానాలు. చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళి, అవ్వ పోరాటాలు స్ఫూర్తిగా నిలవాలి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు. ఇప్పుడు మన ఊర్లే మనకు ఏదైనా సమస్య ఉన్నా, సర్కారు పథకాలు కావాలంటే మనం ఏం చేస్తాముల్లా? ఊర్లో ఉండే పంచాయతీ ఆఫీసు కాడికి పోయి ఆడున్న సర్పంచ్కో సెక్రటరీకో దరఖాస్తు పెట్టుకుంటాం కదా. అదే మండలంలా పనుంటే ఎండిఓ ఆఫీస్కో ఎంఆర్ఓ సార్ తాటికో పోయి దరఖాస్తు పెట్టుకుంటాం. అయినా కానీ మన బాధ తీరకపోతే పెద్ద సార్లకు చెప్పుకోవాలంటే జిల్లాకొచ్చి కలెక్టర్ సార్ ఆఫీస్ కాడికి పోయి ఆడబెట్టే ప్రజావాణిలా దరఖాస్తు చేసుకుంటాం. ఇక రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక పట్నం ప్రజాభవన్ల ప్రజావాణి పేరుతోటి మంత్రులు పెద్ద పెద్ద ఆఫీసర్లే దరఖాస్తులు తీసుకునే పనిని కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇంకో తానగూడంగా గిట్లనే దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం షురూ చేసిండ్రులా. ఇక అసలు ముచ్చటేందంటే, ఇప్పుడు సర్కార్లున్న చెయ్యి గుర్తు పార్టీకి మహేష్ కుమార్ సారు అధ్యక్షుడు అయ్యిండు కదా. ఇక గీ సారు గా కుర్చీలో కూర్చున్నప్పుడు ఓ మాట చెప్పిండుల్లా. ఏందంటే, సారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అధికారంలో ఉన్న మంత్రులు, పార్టీ పెద్దలు ఇంకింత దగ్గర కావాలి. కిందుకోసం వారంలా 2 మంత్రులు పార్టీ ఆఫీసు గాంధీ భవన్కు రావాలని, గదే రోజు కార్యకర్తలు గుడంగా వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు బాధలు మంత్రులతోటి చెప్పుకోవాలని కోరిండ్రు. ఇగో గసొంటి ప్రోగ్రాంను నిన్న షురూ చేసిండ్రులా. బుధవారం గాంధీ భవన్ కాడ కార్యకర్తలతోటి ముఖాముఖి పెడితే కార్యకర్తలతో పాటు సాధారణ పబ్లిక్ కూడా వచ్చిండ్రులా. సారు, మాకు పింఛను వస్తలేదు, సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు, కానీ ఇంట్లకు ఓనిత్తలేరు. అయ్యా, మా నాయన పేరు మీదున్న పొలం పట్టాను మా పేరు మీదికి మార్చుకుందామని ఎన్ని మాటలు తిరిగినా ఏత్తలేరులా. సారు, తాతల జమానా నుంచి మేము సాగు చేసుకుంటున్న భూమిని వేరోళ్ళ పేరు మీదికి మార్చిండ్రు. ఇక గిట్లా రకరకాల సమస్యల మీద దరఖాస్తులు చేసుకుంటున్నారట. ఇక గాంధీ భవన్లో జరిగిన ఫస్ట్ ముఖాముఖిలా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు హాజరైతే మొత్తం 208 దరఖాస్తులు ఇచ్చినాయట. గిండ్లకెళ్ళి అప్పటికప్పుడే 30 మంది సమస్యలను కూడా పరిష్కారం చేసిండ్రట. ఇక మిగిలిన దరఖాస్తులను ఆఫీసర్లు మంత్రులకు పంపుతారట. కారు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ను ఆఫీసులకు రాకుండా ఇనుప కంచెలు పెట్టిండ్రు. మంత్రులు కాదు కదా, ఎమ్మెల్యేలను గల్చుడు కూడా కష్టంగానే ఉండే. కానీ మా సర్కారు వచ్చినాక దినాము పబ్లిక్ మధ్యలోనే ఉంటున్నాం. ఓళ్ళు వచ్చినా దగ్గరికి తీసుకొని ఏం తక్లీఫ్ ఉందో తెలుసుకుంటున్నాం అని మంత్రి దామోదర సారు చెప్పిండు. నిజమే మరి, మండలాలల్లా జిల్లాలల్లా పట్నం ప్రజాభవన్లా పబ్లిక్ తిప్పల మీద ప్రజావాణి పెట్టినా మంచిగానే అరుచుకుంటున్నారు. ఇప్పుడు గాంధీ భవన్ల కూడా గిసొంటి ప్రోగ్రాం కూడా పెట్టుడు సూపర్ ఉన్నది పోండ్రి అని అంటుండ్రు చెయ్యి గుర్తు పార్టీ లీడర్లు.
పట్నంలో ఉన్న మూసీ నదిని శుద్ధి చేసే పని జోరుగా ఎత్తుందుల్లో సర్కారు 2 దినాల కింద పెద్ద ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిన సీఎం సారు మూసీ నదిని ఎట్లా శుద్ధి చేయాలి, నది పొంటి ఎంతమంది ఉంటున్నారు, మరి గాళ్ళను ఆడికెళ్ళి పంపిస్తే పునరావాసం ఎట్లా, ఇగో గిసొంటి ముచ్చట్ల మీద మస్తుగా చర్చించిండ్రుల్లా. అందరితోటి మాట్లాడినాక మూసీ నది పొంటి స్పెషల్ సర్వే చేయాలి, ఏండ్ల కమానా గీర్నే ఉంటున్న గరీబోలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి అని సర్కారు ప్రకటించింది. ఇక గీ ముచ్చట తెలిసినప్పటి సంది మూసీ నది పొంట చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్లు వేసుకొని ఉంటున్న పబ్లిక్కు పరేషాన్ అవుతుండ్రుల్లా. సార్ మేమంతా కూలీనాలి వేసుకొని బ్రతికే గరీబోళ్ళము, ఏదో సర్కారు జాగలా గిట్ల గుడిసెలని వేసుకొని బతుకుతున్నాం, మాకు సర్కారే న్యాయం చేయాలి అని కోరుతున్నారు. కొన్ని జాగలల్లా మేమీడికెళ్ళి ఖాళీ వేసేదేలే అని లొల్లి గుడంగా వేస్తుర్రుల్లా. గందుకే సర్కారు గుడంగా గాడున్న గరీబోళ్లకు తక్లీఫ్ కాకుండా అలా బతుకులు ఆగం కాకుండా అన్ని చర్యలే తీసుకుంటా ముందుకు పోతున్నది. ఇందుకోసం సర్కారు 25 టీములను పెట్టిందట. ప్రతి టీంలా ఒక తహసీల్దారును ఇంకా వేరే వేరే ఆఫీసర్లను పెట్టి ఇంటింటికి దిప్పుతున్నారట. యాడాడ ఎన్ని ఇండ్లున్నాయి, ఎంతమంది ఉంటున్నారు, ఎన్నేళ్ల సంధి ఉంటున్నారు అనే ముచ్చట్లన్నీ తెలుసుకొని ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారట. ఇక గీడున్నోళ్ళ కరెంటు బిల్లులు ఆధార్ కార్డుల వివరాలను కూడా నమోదు చేస్తున్నారట. మూసీ నదిని శుద్ధి చేసుడితో పాటు నది మొత్తంను అందంగా తీర్చిదిద్దాలని సర్కారు గట్టిగానే పని చేస్తుంది. కాబట్టి ఈ పని వేయాలంటే ఆడగట్టిన ఇండ్లను తీసేయాలని ఆఫీసర్లు సర్ది చెప్తున్నారట. ఈడ ఇండ్లు పోగొట్టుకున్నోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని భరోసా ఇస్తున్నారట. ఇక గీడిన్నోళ్ళ కరెంటు బిల్లులు ఆధార్ కార్డుల వివరాలు కూడా నమోదు చేస్తున్నారట. మూసీ నదిని శుద్ధి చేసుడితో పాటు నది మొత్తంను అందంగా తీర్చిదిద్దుదామని సర్కారు గట్టిగానే పని చేస్తుంది. కాబట్టి ఈ పని చేయాలంటే ఆడగట్టిన ఇండ్లను తీసేయాలని ఆఫీసర్లు సర్ది చెప్తున్నారు. ఈడ ఇండ్లు పోగొట్టుకున్నోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని భరోసా ఇస్తున్నారట. ఇక ఆడ సర్వే పూర్తయినాక ఇండ్లు పోతున్న లబ్ధిదారులందరికీ ఇండ్లను ఇచ్చి ఆడికెళ్ళి ఓలింటికి వాళ్ళను పంపినాకనే ఇండ్లను కూల్చేసి శుద్ధి చేసే పనిని షురూ చేయాలని సర్కారు చెప్పిందుల్లా. ఇక సర్కారు అనుకున్న పనిని పూర్తి చేసుడితో పాటు ఇండ్లు పోగొట్టుకున్న గరీబోళ్లకు కొత్త ఇండ్లు ఇచ్చుకుంటా ఆదుకునుడు మంచిగున్నదని అంటున్నారట. అయితే ఈ మూసీ పొంట చాలా మంది గరీబోళ్ళు తక్కువ రేటుకు ఇండ్లను కిరాయికి తీసుకొని ఉంటున్నారట. ఇగో గసంటోళ్ళని కూడా సర్కారు ఆదుకోవాలని కోరుతుండ్రు గరీబోళ్ళు. మరి వాళ్ళను ఎట్లా ఆదుకుంటుందో చూడాలి మరి. ఓ 3 నెలల క్రితం మన తెలంగాణలో పార్టీలు మారే ముచ్చట్లు జోరుగానే చూసినాం కదా నుల్లా. ఇప్పుడు తెలంగాణ చెయ్యి గుర్తు పార్టీ సర్కార్ వచ్చింది. సీఎం సారు మంత్రులు కూడా మస్తు రువ్వుడి మీద పని చేస్తుంటే పబ్లిక్కులకు సోచుకపోతున్నారు. పార్టీ కూడా మంచి జోరు మీద ఉండుతోటి చాలా మంది వేరే పార్టీ లీడర్లు కాంగ్రెస్ గూటికి వచ్చిండ్రు. వేరే పార్టీ ఏమో కానీ మొన్నటిదాకా హవా చూపెట్టిన కారు గుర్తు పార్టీ లీడర్లు చెయ్యి పంతన చేరేతందుకు లైన్లు కట్టిర్రు.
సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్లు గిట్ల మస్తు మంది కాంగ్రెస్ గూటికి చేరిండ్రుల్లా. వీళ్ళంతా ఒక్కటైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా లైన్కి వచ్చిండ్రు. దినాము ఓ ఎమ్మెల్యే కారు దిగుడు, గాంధీ భవన్లకు సొచ్చుడు గిట్లనే నడిచింది. ఇప్పటికే 10 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు, ఇంకో 10 మంది ఎమ్మెల్సీలు షెయ్యి గుర్తు పంటన చేరిండ్రు. ఇక కారు గుర్తు ఖాళీ అయినట్టే కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ సారు, ఇంకో 2-3 తప్ప ఓలు మిగిలరు. అందరూ కాంగ్రెస్ కండువా కప్పుకునుడు పక్కా అనే ఆర్తలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ జంపింగుల ముచ్చట తెలంగాణలో తగ్గి ఆంధ్రాల జోరు అందుకుందుల్లా. 100 రోజుల కింద జరిగిన ఎన్నికలల్లా అప్పటి సీఎం జగన్ సారు పంక పార్టీ తుక్కుగా ఓడిపోయిందనుకోర్రి. చంద్రాల సారే నేతృత్వంలోని బీజేపీ, జనసేన పార్టీల ప్రభుత్వం బంపర్ మెజారిటీతోటి గెలిచింది. ఇక చాలా ముచ్చట్ల మీద జగన్ ఫెయిల్ కావుడుతోటి అక్కడి పబ్లిక్తో పాటు సొంత పార్టీ లీడర్లు కూడా గరం మీద ఉన్నారట. చాలా మంది లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పెద్ద లీడర్లు పంకగాలి కిందికెళ్ళి లేచి సైకిల్ ఎక్కుదామని జన సైన్యంలోకి చేరాలని పెట్టెలు కూడా సర్దుకున్నారటుల్లా. కొందరైతే సైకిల్ కూడా ఎక్కిండ్రు. ఇగో ఇప్పుడు జన సైన్యంలో కలుస్తున్నారు పంక పార్టీ తిరుగులేని లీడర్లు. మొన్నటిదాకా ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్న బాలినేని శ్రీనివాసరెడ్డి సారు, సామినేని ఉదయ్ భాను సారు, కిలారి రోషయ్య సారు, పవన్ సారు జనసేన పార్టీలో కలిసిండ్రట. గీళ్లే కాకుండా ఆలాల ఏరియాలున్న చాలా మంది లీడర్లు కండువా గప్పుకున్నారట. ఇంకా చాలా మంది తోపు లీడర్లు పార్టీలు మారేతందుకు ముహూర్తాలు చూసుకుంటున్నట్టులా. ఆంధ్రాల జగన్ పార్టీ పనైపోయింది. పంక రెక్కలు యాడ ఊసిపోయి పనికి రాకుండా పోయింది. గందుకే ఆ పార్టీలో ఉన్న పెద్ద లీడర్లు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారని అంటున్నారు అక్కడి పబ్లిక్. మరి ఇంకెంతమంది పంక పార్టీ లీడర్లు జంప్ అవుతారో, ఏ పార్టీలో చేరుతారో చూడాలి మరి. మన పట్నం ఎంత రువ్విడితోటి ఫేమస్ అవుతుందో అంతే రువ్విడి మీద బద్నాం కూడా అవుతుందిల్లా. అవునుల్లా, పట్నం రోజంత వెరుగుడు, కొత్త దందాలు షురు అవ్వుడు, దినాము వేల మంది గీడికొచ్చి బతుకుడు జోరుగా నడుస్తున్నాయి అనుకోర్రి. ఇదంతా మంచిదే కానీ అన్నిటితో పాటు పట్నం దొంగతనాలు, దోపిడీలు, ధమ్కీలు, కొట్టుకునుడు, సంపుకునుడు కూడా జోరుగా పెరుగుతున్నాయిల్లా. ఓ నెల కింద దినాము యాడ్నో ఓ జాగల మర్డర్లు జరిగిన ముచ్చట్లు కూడా మస్తుగానే చూసినాం. అయితే పట్నంలో గిట్ల మర్డర్లు జరుగుడు కరెక్ట్ కాదు. పోలీసోళ్ళు యాక్షన్ తీసుకొని గిసొంటివి జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి సారు గట్టిగా చెప్పట్లా. పోలీసు పెద్ద సార్లు కూడా స్పెషల్ యాక్షన్లు తీసుకున్నట్లా లొల్లు జర్రంత తగ్గినయుల్లా. అయినా కూడా షాయి తాగే కాడనో, మందు దుగ్నాల కాడనో, సినిమా టాకీసుల కాడనో కూర్చున్న పబ్లిక్ ఉత్తుగానే లొల్లిలు పెట్టుకునుడు, ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు పడి సంపుకునేదాకా కొట్టుకునే ముచ్చట్లు చాలానే వింటున్నాం. ఇగో పట్నం శివారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాడ జరిగిన చిన్న లొల్లి కత్తులతోటి దాడులు చేసుకునేదాకా పోయిందుల్లా. అసలు ముచ్చటేందంటే రాజేంద్రనగర్ కాడ రాయల్ జ్యూస్ సెంటర్ కాడికి బుధవారం రాత్రి కొంతమంది జ్యూస్ తాగనికి వచ్చిండ్రట. ఇక ఆడ ఏమైందో ఏం కథ తేలిందో తెలియదు కానీ జ్యూస్ తాగినోళ్ళు లొల్లి పెట్టుకొని కొట్టుకున్నారట. అరే ఏమైందన్నా గిట్లెందుకు కొట్టుకుంటున్నారని జ్యూస్ దుగ్న ఓనరు పని చేసే వర్కర్లు ఆపిండ్రట. అయినా కూడా ఆగలేదటుల్లా. గదే ఏరియాల ఓ పాన్ దుగ్నం నడిపే అక్బర్ అనేటాయన ఓ 10 మంది దోస్తులను పిలిపించి కత్తులు, ఇనుక చువ్వులు, స్క్రూ డ్రైవర్లతోటి దాడులు చేసిండట. ఇక ఆడ మొదలు లొల్లి పెట్టుకున్నోళ్ళ మీద, వాళ్ళను ఆపిన జ్యూస్ దుగ్నం ఓనరు పనుల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి కొట్టుకుంటారట. ఇక వీళ్ళ దాడిలా ఓ 10 మందికి మస్తు దెబ్బలు తగిలినాయి. దవాఖాన్లో కూడా షేరికాయినరట. ఇక ముచ్చట తెలిసిన పోలీసులు రయ్యమని వచ్చి లొల్లి వేసేటోళ్లను ఆడికెళ్ళి పంపి కొందరినైతే పట్టుకున్నారట. కానీ గిట్లా చిన్న మాటలకు
పెద్దగా వేసుకొని లొల్లులు పెట్టుకునుడు, కత్తులు కటోర్లతోటి దాడులు చేసి సంపుడు ఏందన్నా? ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి, లేదంటే పోలీసుల దగ్గరకో కుల పెద్దల దగ్గరకో చెప్పి న్యాయం చేయమని కోరాలే తప్ప గిట్లా యేసుడైతే కరెక్ట్ కాదన్నా. ఓ పోలీస్ అన్నలు మీరు కూడా గిసంటోళ్ళ మీద జర గట్టిగా నజరయ్యుండ్రి సార్లు. पहले कस्टमर में बहस हो गई। हमारे सेठ छुड़ाने गए, सेठ को छुड़ाने गए तो अम्मा बहन की गालियाँ देके मार दिया, भाई भी मार के गालियाँ दिया, सामान हम तोड़म फोड़ी कर दिया, गालियाँ मार के। आर के पेन शॉप वाला अकबर नाम है उसका, आके फिर 15-20 जनों को बुलाया, उन्हें 15-20 जने वेपन्स ले लेके आके जंपियाँ रोड़ा और क्या बोलते अपने स्क्रू ड्राइवर वही ले लेके आके यहाँ पे मारे, हाथों पे मारे, यहाँ पे मारे, गर्दन पे मारे। सेठा PS में और पुलिस वाले भी आए थे, पुलिस वाले मार तो खुद भी थे, वेपन्स निकाल तो खुद भी थे, पुलिस वाले कुछ नहीं करे, पुलिस वाले खाली तमाशा देख रहे थे। ఈ ఆనలు సల్లగుండా దినాము యాన్నో ఓ జాగల జోరుగా వడుడు, ఊర్లకు ఊర్లే ముంచుడు, ఇదే కథ నడుస్తుందిల్లా. అరే వారం 10 దినాలల్లా ఎంత వాన పడ్డదో, గంత వాన ఒక్కటే రోజు వడుట్లా యాడోలాడ మునుగుతున్నారు. ఓ 3-4 దినాల సంధి తెలంగాణలో చాలా జిల్లాలతో పాటు మన పట్నంలో కూడా మస్తు వానలు పడ్డాయుల్లా. పబ్లిక్కు మస్తు తిప్పలు పడ్డారు. ఇగో నిన్నటి సందే జర్రంతా ఆగుడుతోటి పట్నం ప్రజలు ఊపిరి తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు గా వానదేవుడు బొంబాయి మీద పడ్డడుల్లా. అవు నిజమే, బొంబాయి నగరంలో ఓ 2 దినాల సంధి నిమిషం ఆగకుండా జోరు మీద పడుతున్నాయట ఆనలు. ఇక ఆడగుడంగా సేమ్ గల్లీలు, వాడలు, సందులు, రోడ్లు అన్ని ఆన నీళ్ళతోటి మునిగినాయట. లోతట్టు ఏరియాలలో ఉన్న చాలా ఇండ్లకు నీళ్లు చేరి సామాన్లన్నీ కొట్టుకుపోయినాయట. ఇక బొంబాయి మెయిన్ రోడ్ల మీద మోకాల దాకా నీళ్ళు అచ్చుడికి రోడ్లు పోయేటోళ్ళు నరకం చూస్తున్నారటుల్లా. ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోవట్లా, రోడ్ల మీద మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుందట. ఇక నగరంలోకి దిగిన అక్కడి ఆఫీసర్లు రోడ్ల మీదున్న నీళ్లను పక్కకు పంపేతందుకు మస్తు తిప్పలే పడుతుర్రనుకోర్రి. పబ్లిక్ ఓలు బయటికి రావద్దు, ఇప్పుడే రోడ్లన్నీ బండ్లతోటి నిండిపోయినాయి, ఇంకా జోరు వానలు పడతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. కాబట్టి పబ్లిక్ ఇండ్ల కాన్నే ఉండాలని కోరుతున్నారు. ఎందుకైనా మంచిదని బడులకు, కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చిండ్రు. ఇక రోడ్ల మీదున్న మ్యాన్ హోల్లకేంచి వరద నీళ్లు పొంగి పారుట్లా మన అక్క అండ్లవడి పానాలు కూడా పోయినట్టుల్లా. ఈ 2 రోజులల్లా 15 మంది దీవిడిచిర్రంటే చూడుర్రి ఆడ కథలు ఎట్లున్నాయో. ఇక వాన నీళ్ళతోటి రైలు పట్టాలు మునిగిపోవుట్లా చాలా రైళ్లను కూడా రద్దు చేసిండ్రట. విమానాలు దిగే విమానాశ్రయంలో కూడా వరద నీళ్లు నిండుతోటి ఆడికి వచ్చే విమానాలను వేరే స్టేషన్లకు మళ్ళించిండ్రట. ఇంకో 2-3 దినాలు గిట్లనే జోరు వానలు పడతాయని వాతావరణ శాఖ ఆఫీసర్లు హెచ్చరించిండ్రు. ఇక పబ్లిక్ జరంతా అలర్ట్గా ఉండాలి, ఊకూకే రోడ్ల మీదకి రావద్దని కోరుతుండ్రు. ఇక వరదలు బాగొచ్చే ఏరియాలో ఉండే పబ్లిక్ను వేరే జాగలకు తోల్కపోవుడు, వాళ్ళకు తిండి తిప్పలు చూసుకునే పనులు కూడా మస్తుగానే ఎత్తురటుల్లా. కానీ యాడ వానలు పడ్డా గిట్లనే అవుతుందిల్లా. వానలు లేనన్ని రోజులు మాడు పగిలేటట్టు ఎండడు కొట్టుడు, లేకుంటే జనం మునిగిపోయేటట్టు వానలు పడుడు. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ దేశంలో చూసినా ఇదే కథుల్లా.
వాతావరణంలో సమతుల్యత తగ్గుడో పెరుగుడో ఏదో అంటారు కదా, గందుకే గిట్ట జరుగుతుందని మస్తు మంది చెప్తున్నారు. మరి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే చెప్పినట్లు మొక్కలు మస్తుగా నాటి కాపాడుడు, గాలిలా దుమ్ము పొగగాల్చుడు తగ్గించుడు, నీళ్లు పారే కాల్వలను వాగుల చెర్లను కబ్జాలు పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుడు ఆపితేనే ఇసొంటి తిప్పలు తప్పుతాయట. మరి మన తాన హైడ్రాను తెచ్చినట్టు అన్ని ఏరియాలల్లో పెట్టి గిసొంటి వరదలు రాకుండా చూస్తే మంచిగుంటదట్లా. మనకు తెలంగాణ రాకముందు హైదరాబాద్ కేంద్రంగా ఈ ఏరియాల నిజాం ప్రభువుల పాలన సాగేది కాదనుల్లా. ఇక గాల పాలన సాగినన్ని దినాలు అప్పటి జనాలు దినాం నరకం చూసిండ్రుల్లా. ఇక ఊర్లే ఉండే దొరల పెత్తనం అంతా ఇంత కాదు. దొరలు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. కాదని యోలన్న అడ్డం తిరిగితే చెప్పిన మాట ఇనకపోయినా బతుకులు ఆగం చేసేటోళ్ళు. తిన్నా పన్నా కక్కిన పన్నులు వసూలు చేసేటోళ్ళు. మన భూమిలా మనం చెమట తీసి పండించిన పంటలు గుంజుకుపోయేటోళ్ళు. పండించిన పంటకు కూడా పన్నులు కట్టేటోళ్ళు. ఒక్క తీరుగా కాదుల్లా జనాలను ఎంత పీడించాలనో అంత వీడిచ్చేటోళ్ళు. ఇక ఈ నిజాం పాలకులు దొరల మీద మస్తు మంది మరలబడి పోరాటాలు కూడా చేసిండ్రు. కొందరైతే పానాలు కూడా ఓగొట్టుకున్నారు. ఇగో అసొంటి వీరులల్లా మన వీరనారి చాకలి ఐలమ్మ పేరు మొదలు చెప్పుకోవాలల్లా. ఊర్లో ఉన్న గీ అవ్వ భూమిని దొరల శిరబట్టపోతే ఎదురు తిరిగి రోకలతోని తరిమి కొట్టుడే కాదు, తుపాకులు పట్టి దొరలకు నిజాం పాలకులకు వ్యతిరేకంగా పెద్ద జంగునే షురూ చేసి వాళ్లకు నిద్ర లేకుండా చేసింది. మరి గియాల మన చాకలి ఐలమ్మ పుట్టిన దినముల్లా. గందుకే ఊరువాడ పల్లె పట్నం బడులు ఆఫీసులు ఈడ ఆడ అని కాదుల్లా ఏడ చూసినా గా పెద్దవ్వ జయంతి పండుగను మస్తుగా ఎత్తున్నారు. మరి ఓ చిన్న ఊర్లే వ్యవసాయం చేసుకునే గీ అవ్వ గంత పెద్ద దొరలను గజగజ వణికించింది. ఐలమ్మ జయంతిని ఉత్తుతుగా కాదు అధికారంగా జరపాలని సర్కారు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. జిల్లాల కాడుండే కలెక్టర్ ఆఫీసులా, మండలాల కాడుండే ఆఫీసులల్లా, ఊర్లల్లా పంచాయతీ ఆఫీసులల్లా ఐలమ్మ జయంతిని అధికారికంగా జరిపి గా పెద్దమ్మ గొప్పతనం పోరాట పటిమను అందరికీ ఎరక చేయాలని చెప్పిండ్రు. ఇక మన మంత్రి సీతక్క ఏటూరు నాగారం కాడ పెట్టిన ఐలమ్మ విగ్రహంను ఆవిష్కరించి అవ్వ చేసిన పోరాటాలను యాది చేసిందుల్లా. ఇక ఇతర మంత్రులు ఆఫీసర్లు కూడా యాడోళ్ళు ఆడినే ఐలమ్మ ఫోటోలకు నివాళులర్పించిండ్రు. కానీ ఇయాల రేపటి పోరలు ఈ ఐలమ్మ చరిత్రను ఖచ్చితంగా తెలుసుకోవాలా. గట్లయితేనే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న దాడులకెళ్ళి విరోచితంగా పోరాడి ఆళ్ళను ఆడు కాపాడుకునే బలం వస్తుంది. మరి మన చాకలి ఐలమ్మకు మన ముచ్చట తరఫున కూడా నివాళులర్పిస్తున్నాముల్లా.
చూస్తానులా గిది గియాల్టీ గిదబు ముచ్చట కార్యక్రమం మరోపారి మరిన్ని ముచ్చటతోటి మళ్ళా కలుస్తా అంతవరకు శనార్థులు.